మీరు ఎన్టీఆర్తో చేశారు రామాయణం చేశారు, అంటే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది మీరే ఆయన్ని. సో తర్వాత మళ్ళీ మీరు హీరోగా ఆయన్ని ఎప్పుడైనా ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకోలేదా? సారీ, మళ్ళీ చేయాలని అనుకోలేదా? ఆ టైం అంటే అనుకున్నాం సార్. అంటే యాక్చువల్గా ఒక్కడు తర్వాత నుంచే ఒక 2 సందర్భాల్లో అనుకున్నాం. ఒకసారి అయితే ఆల్మోస్ట్ ఇంకా ట్రాక్ ఎక్కబోతున్న టైంలో కథ మళ్ళీ మాకు కరెక్ట్ సెట్ అవ్వలేదు అనిపించింది. సో దాంతో జరగలేదు. దీంట్లో గోనగన్నారెడ్డికి ఆయన్నే సంప్రదించారని, ఆయన రిజెక్ట్ చేశారని ఒక టాక్, అది ఎంతవరకు ఉంది? ఆయన పేరే కదా, మహేష్ బాబు పేరు కూడా వచ్చింది. వీళ్ళు ఏంటంటే గతంలో నాతో పనిచేసిన హీరోలు, వీళ్ళందరికీ కూడా రుద్రమదేవి కథ, దాంట్లో గోనగన్నారెడ్డి పాత్ర గురించి ముందే తెలుసు. ముందు నుంచే వాళ్ళు ఆసక్తి చూపించారు. నేను ఆసక్తి చూపించడం కాదు, వాళ్ళంతటా వాళ్ళే చాలా ఆసక్తి చూపించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. అంతే తప్పితే వేరే రీజన్ ఏం లేదండి. కథగా కంపేర్ చేస్తే బాహుబలి కంటే కూడా ఇది గొప్ప కథ, నిజానికి గొప్ప కథ. బట్ వెన్ మేకింగ్ పరంగా వస్తే మీరు రెండింటిని ఎలా విశ్లేషిస్తారు? బాహుబలి అనేది వాళ్ళు కథను బేస్ చేసుకొని తీయలే సినిమా. ఓకే, వాళ్ళు ఒక విజువల్ వండర్. ఓకే, దీన్ని ఒక కొత్త, అంటే నా విశ్లేషణ వరకు అండి, అదే ఈ కొత్త అనుభూతిని కొత్త బ్యాక్డ్రాప్తో ఆడియన్స్కి అందిద్దాం అని చెప్పి నిజంగానే విజువల్ వండర్గా వాళ్ళు దాన్ని తీర్చిదిద్దారు.